బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల కోసం చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీలోని సొంత లీడర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. మొన్న జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. దీంతో అక్కడ నుంచి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు చాలా తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన నాకు తెలియకుండా నా నియోజకవర్గ లీడర్ను ఎమ్మెల్యేని ఎట్లా చేర్చుకుంటారని ఆయన నిన్న వాళ్ళ పార్టీ ఆయన నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ లీడర్లతో సమావేశమైండు. భవిష్యత్తులో ఏం చేయాలి అంటే ఇంకా ఈ వయసులో రాజకీయాల్లో వేరే పార్టీలోకి వెళ్ళడం సరికాదు, కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటాను కూడా ఆయన ఒకనొక దశలో వ్యాఖ్యానించిండు. అంటే ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తించారు. ఆయన పార్టీలో కొనసాగడం కష్టమే, ఆయనను బుజ్జగించడానికి వెళ్ళిన శ్రీధర్బాబు గారు కూడా ఏమన్నారంటే మేము జీవన్ రెడ్డి గారికి భరోసా ఇచ్చేంత పెద్ద లీడర్లం కాదు అని ఆయన చెప్పిండు. అంటే జీవన్ రెడ్డి గారు ఎంత అసంతృప్తితో ఉన్నారో ఈ ఆయన శ్రీధర్బాబు గారి కామెంట్తోని తేటతెల్లమవుతుంది, తెలిసిపోతుంది. ఈయన ఒక్కరే కాదు, స్టేషన్ గణపూర్లో కడియం శ్రీహరి గారిని చేర్చుకున్నప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన సిరిపురం ఇందిరా గారు కూడా వ్యతిరేకించారు. మొన్న బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి గారిని చేర్చుకున్నప్పుడు కూడా అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గారికి వ్యతిరేకించారు. వాళ్ళకి కనీసం సమాచారం లేదు. ఇట్లా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నా అక్కడ ఇప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న వాళ్ళకి కనీస సమాచారం ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డి గారు. అంటే పార్టీపై, కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై తన పెత్తనాన్ని పెంచుకోవడానికి, తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లకు ప్రాధాన్యత దక్కకుండా ఆయన చేస్తున్నారు. అధిష్టానం దగ్గర తన మాటే చెల్లుబాటు కావాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలకే పరిమితమైంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తప్పించాలని హైకమాండ్ భావిస్తే ఆయన అంతకుముందు హుజూర్ నగర్ నుంచి ఆయన సొంత నియోజకవర్గం నుంచి వెళ్ళి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిండు. కోదాడ నుంచి వాళ్ళ భార్య పద్మావతి గారు ఓడిపోతే ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో నా భార్యను పోటీ పెట్టి నేను గెలిపించుకుంటా, అప్పటిదాకా నేనే పీసీసీ చీఫ్గా ఉంటా అని ఆయన హైకమాండ్ పెద్దలను ఒప్పించిండు. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీస్తామని చెప్పినప్పుడు జీవన్ రెడ్డి గారికి పీసీసీ చీఫ్ పోస్ట్ ఖరారైంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఆయనకు ఫోన్ చేసి మీరే కొత్త పీసీసీ చీఫ్, మీరే రాష్ట్ర కాంగ్రెస్ని నడిపించాలి అని చెప్పారు. ఎందుకంటే ఆయన అప్పుడు కేసీఆర్ ప్రభంజనాన్ని తట్టుకొని ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే ఎన్నికలు ఓడిపోయినా ఆ తర్వాత కొద్ది రోజులకే వచ్చిన కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఆయనకు యూత్, చదువుకున్న వాళ్ళ ఓట్లు పడ్డాయి కాబట్టి మీరు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నడిపించాలని కాంగ్రెస్ పెద్దలు చెప్పారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కంటిన్యూ చేయాల్సి రావడంతో జీవన్ రెడ్డి గారికి ఆ పదవి దక్కకుండా పోయింది. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తర్వాత ఆ పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి గారు అయినరు. అట్లా జీవన్ రెడ్డి గారికి పీసీసీ చీఫ్ పోస్ట్ దక్కకుండా ముందే చెక్ పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా సాగనంపే ప్రయత్నం చేస్తుండు. ఈయన ఒక్కడే కాదు, ఇంకా కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా త్వరలో చేర్చుకోబోతున్నామని లీకులు ఇస్తున్నారు. అక్కడ ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మేము పనిచేస్తున్నాం, ఇన్ని రోజులు వాళ్ళే అధికారంలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళే అధికారం చెలాయిస్తే ఎట్లా పార్టీలో అని అక్కడ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన క్యాడర్ లీడర్లు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో చాలా సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే సీనియర్ లీడర్లు ఎవరిని రేవంత్ రెడ్డి గారు లెక్క చేస్తలేరు. దీని మీద ఇప్పటికే హైకమాండ్కు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నామినేటెడ్ పోస్టులకు ఆ ఉత్తర్వులు ఇవ్వకుండా బ్రేక్ వేసినారు. పీసీసీ చీఫ్కు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన వ్యక్తికి కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తికి ఇప్పించే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. చూడాలి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఈ రాజకీయాలు ఎటువైపు పోతాయో చూడాలి. ఇంకొక విషయం, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి ఆయన ఢిల్లీ వెళ్ళినరు. పోయి రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని ఇట్లా చాలామంది లీడర్లను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయన గౌరవాన్ని ఆయనే తగ్గించుకున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి వ్యాఖ్యలు చేసిండు ఆయన. అంటే ఆయన చాలా పెద్ద ఆయన, కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన పార్టీ మారుండొచ్చు, కానీ ఆయన చేసే వ్యాఖ్యలు చాలా హుందాగా ఉండాలి.
రైతు సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాటుపడుతుంది కాబట్టి తాను రైతు నాయకుడిని కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మెచ్చి అని ఆయన స్థాయిలో వ్యాఖ్యానించడం అంటే అది నిజంగా కూడా ఆత్మహత్య సదృశ్యమని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగినాయి, పంటలకు నీళ్ళందక యాసంగి పంటలు ఎండిపోయినాయి, కరెంట్ ఇస్తలేరు, రకరకాలుగా రైతులు గోసపడుతున్నారు. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో గ్యారంటీ లేదు. ఇట్లా మరి రైతు సంక్షేమానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో అవి ఆయనకి ఏం నచ్చినాయో ఆయన అలాంటి కామెంట్స్ చేసి ఆయన గౌరవాన్ని ఆయనే దిగజార్చుకుంటున్నారు.